కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 తండ్రి శ్రీ రంగరామానుజ స్వామివారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. భగవద్గీత అర్థాన్ని శ్రీకృష్ణార్జున సంవాదంగా మనకు అందించారు ఆచార్యులు. ఆ గురు శిష్యుల ప్రశ్నోత్తరాలుగా మనం తెలుసుకుంటున్నాం. 2559 ప్రశ్నలు మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 25వ శ్లోకం వివరణ ఇంకా జరుగుతోంది. ఇందులో ధర్మజ్ఞానం ధర్మపూర్త జ్ఞానం ప్రసారం గురించి చర్చ నడుస్తోంది. గాఢ నిద్ర గుర్తుంటోంది ఎందుకని అంటే అది ధర్మజ్ఞాన అనుభవం కాబట్టి గుర్తుంటోంది అని ఆచార్యులు చెప్పారు. స్థిరంగా ఉన్న ధర్మబద్ధ జ్ఞాన అనుభవం అది అజడం, స్వయం ప్రకాశకం, తనంతటనే తోచగలదు. తోచడానికి మనస్సు ఇంద్రియాల అపేక్ష దానికి లేదు. అందుచేత గాఢ నిద్ర అయినా ఆత్మసాక్షాత్కారం అయినా మనస్సు ప్రమేయం అవసరం లేకుండానే గుర్తుండగలదు. అదే యోగ ప్రత్యక్షంలో అయితే బాహ్యమైన వస్తువుల దర్శనం కనుక మనస్సులో సంస్కారం పడాలి మరల గుర్తు తెచ్చుకోవడానికి. అయితే కర్మ సంబంధమైన సంస్కారాల వంటిది కాదు ఈ సంస్కారం అని గుర్తుంచుకోవాలి. ప్రత్యభిజ్ఞ కోసమే ఈ సంస్కారం అంతే అని గురువుగారు సమాధానం చెప్పారు. తర్వాత ప్రశ్నిస్తున్నారు శిష్యుడు. 2560వ ప్రశ్న. అర్థమైంది. ఇంతకీ యోగులు తమంత తాము ప్రయత్నం చేసి భగవద్ అనుగ్రహం కలగగా లభించే ఈ దివ్య దృష్టిని ఎలా సంపాదించాలి? ఎక్కడో ఉన్న వస్తువుల్ని చూడగలగడం, వినగలగడం లాంటి శక్తుల్ని ఎలా సంపాదించాలి? దాని ప్రాసెస్ ఏమిటి? దానికి విడిగా శాస్త్రాలున్నాయి. భగవద్గీత ఆ విషయాల్ని చెప్పదు. ఎందుకంటే అలాంటి యోగ ప్రత్యక్షం ముముక్షువుకి ఎటువంటి ప్రయోజనాన్ని తీసుకురాదు. కొండొకచో అహంకారాదులను పెంచి బుభుక్షువుగా మార్చేసే ప్రమాదం కూడా ఉంది. మరి దివ్యమైన ప్రత్యక్షమో పుణ్యాత్ములకు మాత్రమే లభిస్తుందా? దానికేమీ నియమాలు సాధన ఉన్నట్లు తోచదు. భగవంతుడి సంకల్పం చేతనే కలుగుతుంది. సుజనుడైన అర్జునుడికి, దుష్టబుద్ధి ఉన్న ధృతరాష్ట్రుడికి కూడా దివ్య చక్షువుల్ని ఇప్పించాడు ఆయా సమయాల్లో అంటే దాని అర్థం భగవత్కృప తప్ప ఇంకో అర్హత ఏమీ లేదు. ఈ దర్శనంలో కూడా ధర్మభూత జ్ఞాన ప్రసారమేనా? కర్మ సంస్కార కలుషితమైన మనస్సులోంచి ఇంద్రియాల్లోంచే ప్రవహించిన వాటి అపేక్ష లేకుండా అంటే ఆ వికారాల చేత ప్రభావితం కాకుండా వెళ్తుంది. ఆ సాక్షాత్కార సమయం పూర్తయిన తర్వాత ధ్రువుడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు మొదలైన వారందరిలాగానే సాధారణ కర్మ సంబంధ జీవితమే కొనసాగుతుంది. ధర్మభూత జ్ఞానం మామూలుగా మనసులోంచే ప్రసరిస్తూ. మరి రావణాసురుడు లాంటి రాక్షసులకి, విశ్వామిత్రుడు లాంటి ఋషులకి ఆయా దేవతలు ప్రత్యక్షమైనారు కదా. అప్పుడు ఈ ధర్మబుద్ధ జ్ఞానం ఎలా ప్రసరించింది? వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో తపస్సులు చేశారు. ఆ పుణ్యకర్మల సంస్కారాలు మనస్సులో పడడం వలన మనస్సుకి కొన్ని ప్రత్యేకమైన శక్తులు తాత్కాలికంగా లభిస్తాయి. వాటి వలన ఆ మనస్సులో ప్రవేశించిన ధర్మబుద్ధ జ్ఞానం వెలుపలికి వచ్చి ఆయా దేవతల శరీరాలని, మాటలని గుర్తించగలుగుతుంది తాత్కాలికంగా. నాకు స్పష్టం కాలేదు. ఇందులో అర్థం అవ్వడానికి ఏముంది? మనం చూడలేని, వినలేని వస్తువులని, శబ్దాలని కొన్ని జంతువులు, పక్షులు చూడగలుగుతున్నాయి, వినగలుగుతున్నాయి. ఆ సంస్కారాలు వాటి మనస్సుల్లో ఉన్నాయి. అలా అంతవరకు మనకు ఆ సంస్కారాలు లేకపోయినా తపస్సుల వలన క్రొత్తగా కలుగుతాయి. అంతెందుకు, ఇప్పుడు నువ్వు నీ చుట్టూ ఉన్న శరీరాల్ని, వస్తువుల్ని చూస్తున్నావు కదా, ఇవన్నీ పార్థివాలు. అంటే బాహ్యమైన కాంతి లేకపోతే చూడలేవు. అదే స్వప్నంలో అయితే ఆ శరీరాలు, ఆ వస్తువులు తైజసాలు, బాహ్యమైన కాంతి లేకపోయినా కనిపించగలవు. స్వప్నావస్థలో ఆ రకమైన శరీరాలని, వస్తువుల్ని గుర్తించడానికి తగిన సంస్కారాలు మనస్సులో ఉద్బుద్ధమైనాయని గ్రహించాలి. జాగ్రత్త అవస్థలో, మెలకువలో పార్థివాలు, తైజసాలు కూడా గుర్తించబడతాయి. ఇంకా ఆగండి, పార్థివాలు, తైజసాలంటే కొంచెం వివరించండి. మర్చిపోయినావా? ఇదివరకు చెప్పినట్లే గుర్తు.
పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనేవి 5 భూతాలు కదా. పంచీకరణ ప్రక్రియలో ఒకదానితో ఒకటి కలుస్తాయి కదా. అప్పుడు పృథివీ భాగం అధికంగా ఉన్న శరీరాల్ని, వస్తువుల్ని పార్థివములు అంటారు. తేజస్సు భాగం అధికంగా ఉన్న శరీరాల్ని, వస్తువుల్ని తైజసములు అంటారు. అలాగే మిగిలిన భూతాలు అధికంగా ఉండే శరీరాలు, వస్తువులు కూడా ఉంటాయి. రావణాసురుడు లాంటి రాక్షసులు, విశ్వామిత్రుడు లాంటి ఋషులు తమ తమ తపస్సుల ద్వారా, మంత్రశక్తుల ద్వారా తమ మనస్సులలో వివిధ సంస్కారాల్ని పెంచుకున్నారు. అవి ఉద్బుద్ధం అవడం వలన ఆయా దేవతలు వారికి కనిపిస్తారు, మాట్లాడతారు. అయితే ప్రక్కనున్న వారి మనస్సులు మామూలే కనుక వారికి కనపడరు. సంస్కారపు గాఢతని అనుసరించి ఎంతసేపు ఆయా దేవతల సాక్షాత్కారం కలుగుతుందో, జరుగుతుందో, ఎంత తరచుగా జరుగుతుందో నిర్ణయం అవుతుంది. వారిచ్చే వరాలు, శాపాలు ఏంటి? ఇది కూడా చెప్పినట్లే గుర్తిది వరకు. అవి కర్మలే. అయితే నీత సమయంలో, నీత సమయం పాటు అనుభవంలోకి వచ్చి తీరే కర్మలన్నమాట అవి. ఈ దేవతలు, వరాలు, శాపాలు, సాక్షాత్కారాలు ఇవన్నీ యథార్థ జ్ఞానాలేనమాట. అంతే, సందేహమే ఉంది. అయితే మనసులో సుఖం, దుఃఖం ఇలాంటివి ఎలా తెలుస్తున్నాయి? అది జ్ఞాన వికారమే. ఫలానా వస్తువుని తింటే సుఖం, ఫలాని జంతువు కుడితే దుఃఖం అని ఇలా సంస్కారాలు మన పాత కర్మల వలన మనసులో పడిపోయి ఉంటాయి. ధర్మభూత జ్ఞానం ఆ సంస్కారాల్ని స్పృశించగానే ఆ వికారాన్ని పొందిపోతుంది. అందువల్లనే నాకు సుఖాన్ని కలిగించే వస్తువు నీకు, నీకు దుఃఖాన్ని కలిగించే వస్తువు నాకు, అవే సుఖ దుఃఖాల్ని కలిగించాలి అనే రూల్ లేదు. ఎవరెవరి కర్మల్ని అనుసరించి, ఎవరెవరి సంస్కారాల్ని అనుసరించి ధర్మభూత జ్ఞానం వికారం చెందుతుంది. ఆ వికారాన్నే సుఖం, దుఃఖం అని వ్యవహరిస్తున్నామంతే. అందం అంటే అది జ్ఞాన వికారమే. పొడవైన కేశములుంటే అందం అనే సంస్కారం ఒకరిదైతే, బలిష్టమైన శరీరం ఉంటే అందం అనే సంస్కారం ఇంకొకరిది. అందుచేతనే రంభా ఊర్వశుల్ని మెచ్చే వాళ్లతో పాటు తాటక, శూర్పణకల్ని వివాహాలు చేసుకుని సుఖించిన వారు ఉన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల వారి అందం మనకు నచ్చకపోవచ్చు, మన దేశాల వారి అందం వారికి నచ్చకపోవచ్చు. అంతా జ్ఞాన వికారమే. మెలోడీ, గానమాధుర్యం కూడా అంతే కాబోలు. అంతే. సరిగమ పదనిసలు మధురమని నీ జ్ఞానం వికరిస్తే ధడ్ ధడ్ మని కొట్టే శబ్దాలు మాధుర్యమని అప్రాచ్యుడికి అనిపించవచ్చు. ప్రాచ్యుల సంస్కారాలు వేరు, అప్రాచ్యుల సంస్కారాలు వేరు అవ్వకూడదని రూలేం లేదు కదా. బుద్ధి అన్న జ్ఞానమేనా? అంతే, జ్ఞానపు అవతారం అనుకో పోని. స్మృతి, ఊహ, ఐడియా ఇలాంటివన్నా జ్ఞాన వికారాలు లేదా అవతారాలు. అవతారం అంటూ ఏదో కొత్త పదం పట్టుకుని వచ్చారే. లేదు, నీకు అర్థం అవ్వాలని వాడేనంతే. ఇదేదో భగవంతుని అవతారాల్లా కాదు. ఓ వ్యక్తి ఆఫీసులో మేనేజర్ అవతారం, స్నేహితుడిగా క్లబ్లో అవతారం, భర్తగా ఇంట్లో అవతారం ఎలా ఉంటాయో అలాగే ధర్మభూత జ్ఞానమే బుద్ధిగా, వివేకంగా, సందేహంగా, స్మృతిగా, ప్రజ్ఞబిజ్జగా, ఊహగా, ఐడియాగా, ఆలోచనగా, చర్చగా అవతారాలు ఎత్తుతూ ఉంటుంది. మరి మేధాశక్తి ఎలా కలుగుతుంది? గొప్ప గొప్ప వారందరూ నూతన ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు, కవనాలు చేస్తూ ఉంటారు, సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు. అదేంటి? అది ధర్మభూత జ్ఞానమే. వారి వారి పుణ్యకర్మలను అనుసరించి ఉన్న సంస్కారాలు ఉద్బుద్ధమైనప్పుడు ఆ జ్ఞానం ఆ అవతారాన్ని లేదా వికారాన్ని పొందుతుంది. అయితే ఉన్నదంతా జ్ఞానం ఒక్కటే అంటారు. అలా అనలేదే నేను. జ్ఞానం ఉన్నది, జ్ఞాత ఉన్నాడు, జ్ఞేయం ఉన్నది, 3 ఉన్నాయి. జ్ఞాన భేదాలని వివరించేనంతే. సరే అర్థమైందిలేండి. మొత్తం మీద కర్మ వల్లనే జ్ఞాన వికారాలు, అంతేనా? అంతే. అవిద్య కూడా ఆ కర్మల వలననే. జీవితంలో అసమగ్రత కూడా ఆ కర్మల వలననే. సమగ్ర జీవితం అంటే కర్మ ప్రభావం లేని జ్ఞానము అని అర్థం. దానినే ఉజ్జీవనం, ఉజ్జీవనం, ఆత్మోజ్జీవనం అని అంటారు. మంచి సంస్కారాలు ఉన్నప్పుడు, కలిగినప్పుడు జ్ఞానం మనోవికారాల నుండి తప్పుకోగలదు. లేనప్పుడు అందులోనే కూరుకుపోతుంది. మంచైనా చెడైనా సంస్కారమేగా, మనసులో ఉండేదేగా, ధర్మభూత జ్ఞానాన్ని వికారం చెందించేదేగా. అయినప్పుడు ఉజ్జీవనం, కర్మ ప్రభావం పడకుండా ఉండడం,
మనస్సు నుండి మరలడం ఎలా సాధ్యం? ఒక సంస్కారం మంచిదా కాదా అని ఎలా గుర్తిస్తున్నావు? నేను చెప్పలేను. ఏ సంస్కారం ధర్మభూత జ్ఞానాన్ని యథా దీపో నివాతస్థో నేంగతే అన్నట్లుగా కదలకుండా ఉంచడానికి ఉపకరిస్తుందో, అంటే ఏ సంస్కారం వలన ధర్మభూత జ్ఞానానికి బాహ్య వస్తువుల అపేక్ష తగ్గుతుందో, ఏ సంస్కార కారణంగా ధర్మభూత జ్ఞానం వికరించడం జరగదో దానిని మంచి సంస్కారం అనాలి. అదేనా పుణ్యం అంటే? పుణ్యపు పరాకాష్ఠ అనుకో. కేవల సామాన్య పుణ్యం కూడా ధర్మభూత జ్ఞానాన్ని లౌకిక సుఖాల వైపు వికరింపచేయగలదు. మరి ఎవరైనా శాస్త్ర విషయాల్ని ఉపదేశిస్తే ధర్మభూత జ్ఞానంలో మార్పులు ఎలా వస్తాయి? అలాంటి ఉపదేశాల వలన మనస్సులో వెనుకటి కర్మల వలన ఉన్న కొన్ని సంస్కారాలు కరిగిపోయి మానసిక వికారాలు తగ్గుతాయి. అందుచేత ధర్మభూత జ్ఞాన వికారాలు కూడా నియంత్రించబడతాయి. ఆ ఉపదేశ జ్ఞానం మంచి సంస్కారాల్ని కలుగజేస్తుందని మొత్తం మీద అర్థం. ఇలాంటి మంచి సంస్కారాలతో పాటు వికరింపచేసే చెడు సంస్కారాలు కూడా చాలానే ఉంటాయిగా. వాటి ప్రభావం ఎలా పోతుంది? అది చెప్పడానికే సిద్ధపడి 26వ శ్లోకం చెప్పనా అని అడిగాను. నువ్వేమో జ్ఞానం గురించి చెప్పమని వెనక్కి లాగావు. ఇకనైనా ప్రారంభిస్తాను, విను. అయితే 26వ శ్లోకం చదవనా? యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అన్వయం విను. చంచలం అస్థిరం మనః యతః యతః నిశ్చరతి తతః తతః ఏతత్ నియమ్య ఆత్మన్యేవ వశం నయేత్. తాత్పర్యం, చంచలమైనది కనుకనే అస్థిరంగా ఉండే మనస్సుని అది ఎలా ఎలా బయటికి వెళ్తూ ఉంటుందో అలా అలా మరల్చి ఆత్మ యందే వశపరచవలెను. ఎలా ఎలా బయటికి వెళ్తుందో అంటే, ఏ ఇంద్రియ సంబంధమైన విషయం మీద ఆసక్తిని పెంచుకుంటుందో ఆ విషయం నుండి మరల్చి అని కూడా అర్థం. ఆ విషయం చెప్పేదేముంది ప్రత్యేకించి? దేని ద్వారా బయటకు వెళ్తుందో దాని ద్వారానే కదా లోపలికి రావాలి. మనస్సు తనంత తాను ప్రవర్తించగలదు, ఇంద్రియముల ద్వారా కూడా ప్రవర్తించగలదు. అందుచేత అది ఏ విషయంగా ఆసక్తిని చూపుతుందో ఆ విషయం నుండి మరల్చి అని అర్థం. నాకు అర్థమైంది అది. దీనికి ప్రత్యేకత ఏముంది? అందరికీ తెలిసిన విషయమే కదా అంటున్నాను. అయినా దీనికి యతః యతః తతః తతః అంటూ పునరక్తిగా చెప్పపోయినా పర్వాలేదు కదా. యతః తతః అని అన్నా సరిపోతుంది కదా. నువ్వు అన్నమాట నిజమే. అందుకని నేపథ్యంలో మరొక భావం మెదులుతూనే ఉన్నది ఆ పదప్రయోగాల సందర్భంగా. ఏంటది? మనస్సు ఆలోచనల పుట్ట కదా. ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకి, దాని నుంచి మరొక దానికి ఇలా మారిపోతూనే ఉంటుంది. ఒక 5 నిమిషాలు గడిచేసరికి ఉన్న ఆలోచనకి, ఆ 5 నిమిషాలకి ముందర ఉన్న ఆలోచనకి అసలు సంబంధమే కనపడదు ఒక్కోసారి. అవును, అయితే విషయస్పర్శ వలన ఆలోచనలు కలగడం మనకి ఎలాగో తెలుసు. విషయస్పర్శ కోసం కూడా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల వరుసని మనం గుర్తించగలిగామనుకో, అంటే ఎలా? దీని తర్వాతది ఈ ఆలోచన, దీని తర్వాతది ఈ ఆలోచన అనే వరుస. అమ్మో, సాధ్యమేనా? మెదిలే ప్రతి ఆలోచనని గుర్తుపెట్టుకుంటూ ఉంటే అసాధ్యం కాదు. అంటే ప్రతి క్షణం మనసుని అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే ఏం చేస్తున్నామో అర్థమైందా? అర్థమైంది. మనస్సుని కదలనివ్వడం లేదు. ఇదొక ప్రాక్టీసు. యతః యతః ఎలా ఎలా అయితే ఏ ఏ మార్గాల గుండా ఏ ఏ ఆలోచనల ద్వారా మనః నిశ్చరతి మనసు బయలువెడుతుందో, మనసు ప్రయాణిస్తుందో, తతః తతః అలా అలా ఆయా మార్గాల గుండా అవే ఆలోచనల ద్వారా వెనక్కి లాగగలిగితే అని అర్థమన్నమాట. చాలా మంచి ప్రాక్టీస్. సులభం కాదు కానీ శీఘ్రంగా ఫలం వస్తుంది. అయితే ఆత్మదర్శనానికి ముందుగా చేసే ప్రాక్టీసా ఇది, లేక ఆత్మదర్శనం అయిన తర్వాత దానిని దృఢపరిచే ప్రాక్టీసా? ఈ ప్రాక్టీస్ని అలాగూ వాడుకోవచ్చు, ఇలాగూ వాడుకోవచ్చు. కానీ ఒకసారి ఆత్మదర్శన అనుభవం అయిన వారికి ఇది ఇంకా సులభంగా ఉంటుంది. ఎందుచేతనంటారు? రజోగుణం మొదటి ఆత్మదర్శనానికి ముందు కన్నా ఆ తర్వాత ఇంకా శాంతించి ఉంటుంది కనుక. అయితే
27వ శ్లోకం విను. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. అన్వయం చెప్తాను విను. ప్రశాంత మనసం అకల్మషం శాంతరజసం బ్రహ్మభూతం ఏనం యోగినం ఉత్తమం సుఖం ఉపైతి. తాత్పర్యం: నిశ్చలమైన మనస్సు కలవాడు కనుకనే పాపము లేనివాడై, అందువలననే రజోగుణం బాగా తగ్గినవాడై, అందుచేతనే స్వరూపముతో ఉన్నవాడైన ఈ యోగిని ఉత్తమమైన సుఖం పొందుచున్నది కదా. మళ్ళా ఈ ఉత్తమమైన సుఖం ఏమిటి? సుఖాలు 3 రకాలు. మొదటిది శరీరానికి సంబంధించింది, రెండవది మనసుకు సంబంధించినది, సంతోషమని దీనినే అంటారు. మూడోది ఆత్మకు సంబంధించినది, దీనికే ఆనందం అని మరో పేరు. ఉత్తమ స్థాయిలో సుఖమన్నమాట. ఇది ఇంకా శాశ్వతమేనా? ఒకసారి ఆత్మదర్శనం అయిన తర్వాత కూడా ఇంకా ప్రకృతి మండలంలోనే కొనసాగుతున్నారు కనుక ఆ ఆత్మానుభవం విచ్చిత్తిని పొంది లౌకిక విషయాల వైపు మరలడం జరుగుతూనే ఉంటుంది. పైన చెప్పిన పద్ధతులలో మరల మనస్సుని ఆత్మయందు నిలుపుతూ ఉంటే మళ్ళా ఆత్మదర్శన సుఖానుభవం కలుగుతూ ఉంటుంది. ఆ రుచిని మరిగిన వారు మరల ఆ అనుభవం కోసం తహతహలాడుతూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రమంగా విచ్చిత్తి సమయం తగ్గుతూ ఆ అనుభవం కలగడం వలన సుఖ సమయం పెరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పటి వరకు? ఏమాత్రం కష్టం ఉంటుంది ఎల్లప్పుడూ పొందడానికి? 28వ శ్లోకం చూడు. యుంజన్నేవం తత్సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అన్వయం: ఏవం ఆత్మానం యుంజన్ విగతకల్మషః యోగి బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం సుఖేన సదా అశ్నుతే. తాత్పర్యం: ఈ చెప్పబడిన విధంగా ఆత్మను యోగం ద్వారా దర్శిస్తూ ఉన్నవాడై, అందువలన క్రమంగా కల్మషములన్నీ తొలగగా ఆత్మానుభవ రూపమైన గొప్ప సుఖమును అనాయాసముగా ఎల్లప్పుడూ అనుభవించును. అత్యంతం సుఖం అంటే అపరిమితమైన సుఖం అని కాదా? ఆత్మదర్శనం అంటే కైవల్యం. దానిని సిత్యన్వం అని చిన్న ఆనందంగా పెద్దలు వర్ణించారు. అందుచేత ఆత్మదర్శన సుఖాన్ని అపరిమితం అని అనలేం. అది పరమాత్మ దర్శనంతోనే సాధ్యం. అయితే ప్రాకృత సుఖాలన్నిటికన్నా గొప్పది కనుక ఆత్మదర్శన సుఖాన్ని కూడా అత్యంతం అన్నారంతే, అతిశయంగా. నిరతిశయం కూడా కాదా? నిరతిశయమా అనిపించేంత అతిశయం కలిగిందంతే. సదా ఎల్లప్పుడూ అని అన్నారు కదా, అంటే మరి లౌకిక విషయాలు తెలియవా? కాదు. ప్రకృతి మండలంలో ఉండి శరీరధారణ ఉన్నంత వరకు లౌకిక విషయాలు తెలియకపోవడం జరగదు. మరి సదా అంటే ఈ శ్లోకంలో అర్థమేంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతసేపు కావాలంటే అంతసేపు అతి సులభంగా ప్రాకృత విషయాల నుంచి మరలి ఆత్మదర్శనానుభవంలో మునిగి తేలగలడు అని అర్థం. సదా అంటే ఇలా కూడా అర్థం చెప్పవచ్చా? ఒకరికి ఒక వాహనం ఉందనుకో, వాడు నడిచి వెళ్ళక్కర్లేదు కనుక వాడికి ఎప్పుడు వాహన సుఖమేరా అంటాం. దాని అర్థం క్షణం కూడా విడుపు లేకుండా వాహనంలోనే ఉంటాడని కాదు కదా. ఎప్పుడు వాహనాన్ని అనుభవించాలనుకున్నా సులభంగా అనుభవించగలడు అని అర్థం. అలాగే ఆత్మదర్శన సుఖానుభవాన్ని కూడా సదా స్నుతే అన్నారంతే. శరీరం పడిపోయిన తర్వాత సదా పదానికి పూర్తి సార్థకత వస్తుంది, శాశ్వతంగా అనుభవిస్తాడు. మొదటిసారి ఆత్మదర్శన అనుభవానికి తర్వాత లభించే ఆత్మదర్శన అనుభవాలకి తేడా ఉంటుందా? ఎందులో? ఆనందంలో ఎక్కువ తక్కువలు ఉండవు, అనుభవించే సమయంలో మాత్రం ఉంటాయి. అంతేనా? ఇంకేం తేడా ఉండదా? ప్రపంచ విషయాల అనుభవంలో కూడా తేడాలు ఉండవా? చెరుకు పానకం తాగిన వాడికి కాఫీ ఎలా చప్పగా ఉంటుందో అలా ప్రాపంచిక విషయాలు నిస్సారంగా ఉంటాయి వాడికి. అది వరకే చెప్పారు ఇది మీరు. వీడి చూపులో తేడాలు ఉంటాయా అని నా ప్రశ్న. అర్థమైంది. ప్రాకృత అప్రాకృత భేదం స్పష్టమైపోయింది కనుక ఆత్మానుభవం వివిధ దశల్లో వివిధంగా ఉంటుందా ఒకేలా ఉంటుందా అని నీ ప్రశ్న, అంతేనా? అంతే. అలా అడగడం నాకు చేత కాలేదు. ఆత్మానుభవం సదా అని స్థితికి చేరుకున్న దగ్గర నుంచి 4 దశలుంటాయి యోగ పరిపాకానికి. 4వ దశ పరాకాష్ఠ అన్నమాట. 2వ అధ్యాయంలో చెప్పిన స్థితప్రజ్ఞ లక్షణాల్లానా? అవును. 29, 30, 31, 32 శ్లోకాల్లో వరుసగా ఆ దశల్ని వివరిస్తారు. ప్రారంభించిన
ముందు నాకు క్లుప్తంగా ఆ 4 దశలు చెప్పేయండి, అప్పుడు శ్లోకాలు వివరించండి. అలా అయితేనే నాకు అర్థమవుతుంది. సరే, తన ఆత్మను తాను దర్శించడం అనేది జరిగిన తర్వాత దశలో తనలాంటి ఆత్మలే సుర నర తిర్యక్ స్థావరాది దేహాల్లో కూడా ఉన్నాయి అని గ్రహిస్తాడు. ఆ పైన రెండో దశలో ఆత్మలు పరమాత్మ ఒకే విధంగా ఉంటాయి అని గ్రహిస్తాడు. ఈ 2 దశలు యోగం చేస్తున్నప్పుడే కలిగేవి. మూడో దశలో ఈ యోగం నుంచి లేచి ప్రాకృత విషయాల్లో వర్తిస్తున్నప్పుడు కూడా ఆత్మవర్గానికి పరమాత్మకి సామ్యాన్ని సాక్షాత్కరిస్తూ ఉంటాడు. చిట్ట చివరి దశలో శారీరక మానసిక సుఖదుఖాలు తనవైనా ఇతరులవైనా సమంగానే చూస్తాడు. కాస్త ఐడియా వచ్చింది. ఇక చెప్పండి 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అన్వయం యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః సన్ ఆత్మానం సర్వభూతస్థం సర్వభూతాని ఆత్మని స్థితాని చ ఈక్షతే. తాత్పర్యం, యోగము ద్వారా ఆత్మదర్శనము చేసుకొనినవాడు అన్నిటి యందు సమదృష్టి కలవాడగుచు తన వంటి ఆత్మలనే సర్వభూతములయందు అన్ని భూతముల్లోనున్న ఆత్మల వంటి దానినే తన యందు దర్శించును. ఆత్మలు అనేకములని ఇదివరకే అనేక సందర్భాల్లో రుజువైంది కనుక సర్వభూతాని చాత్మని అంటే అన్ని భూతములను తన యందు అని కాకుండా అన్ని భూతముల ఆత్మల వంటి ఆత్మే తన యందు అని అర్థం చేశారవునా? అవును. ఒక ధాన్యపు గింజను గ్రహించిన వాడికి అన్ని ధాన్యపు గింజల స్వరూపము ఎలా అర్థమవుతుందో అలా అన్నమాట. సరే, రెండో దశ చెప్పండి 30 శ్లోకంలోది. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహన్న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అన్వయం, యః సర్వత్ర మాం పశ్యతి సర్వంచ మయి పశ్యతి తస్యాహన్న ప్రణశ్యామి మే చ సహ న ప్రణశ్యతి. తాత్పర్యం, ఎవడు అన్ని ఆత్మల యందు నన్ను చూచుచున్నాడో అన్ని ఆత్మలను నా యందు చూచుచున్నాడో వాడికి నేను కనబడకపోను, నాకు వాడు కనబడకపోడు. కొంచెం అయోమయంగా ఉంది. అయోమయం ఏం లేదు. ద్వాసుపర్ణ సైజ సఖాయ అనే ఉపనిషద్వాక్యాన్ని విన్నావుగా. ఒకే రకమైన 2 పక్షులు ఒక చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాయని, అవి 2 ఆత్మ పరమాత్మ అని, అవి ఆశ్రయించినది ఈ దేహాన్నని, అందులో ఒకటి కర్మఫలాన్ని అనుభవిస్తుందని, ఇంకొకటి ఊరికే చూస్తూ ఉంటుందని కదూ అర్థం. గుర్తుంది. దాన్నే చెప్తున్నారు ఇక్కడ. కృష్ణుడు కదా పరమాత్మ అంటే ఒక పక్షి ఆయనే, రెండో పక్షి ఆత్మ, 2 ఒక్కలాగే ఉంటాయి. ఈ గ్రహింపు రావడం రెండో దశ అన్నమాట. ఓ, ఆత్మవర్గంలాగే పరమాత్మ కూడా ఉంటాడని ఇక్కడ అర్థమవుతుందా? చటుక్కున శ్లోకాన్ని చదివితే అంతర్యామి విషయం చెప్తున్నారని అనిపిస్తుంది సుమా. మరి నాకు వాడు కనబడకపోడు, వాడికి నేను కనబడకపోను అంటే ఏంటి? అదో చమత్కారం. ఒక మనిషిని గురించి మంచివాడు లేదా దుర్మార్గుడు అనే భావం పడిపోయిందనుకో, అప్పుడు ఆ మనిషి ఎప్పుడు కనిపించినా మంచితనమో దుర్మార్గమో గోచరం అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అలాగే ఈ దశకి వచ్చిన యోగికి తనను తాను దర్శించుకోగానే పరమాత్మ ఇలాగే ఉంటాడని వెంటనే గ్రహింపుకి వస్తూ ఉంటుంది. పరమాత్మకి కూడా వీడు మిగిలిన వారికన్నా చటుక్కున అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. కాన్సెప్ట్ కాస్త క్లియర్ అయింది. 31వ శ్లోకం చెప్పేయండి. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. అన్వయం, యః ఏకత్వం ఆస్థితః సర్వభూతస్థితం మాం భజతే సహ యోగి సర్వథా వర్తమానోపి మయి వర్తతే. తాత్పర్యం, ఎవడు ఏకత్వ భావాన్ని కలిగిన వాడై అన్ని భూతములలోనూ నన్ను సేవించునో వాడు యోగం నుంచి లేచిన తర్వాత కూడా, అంటే లౌకిక విషయాల్లో ఉన్నా కూడా నా గురించే వర్తిస్తాడు. బొత్తిగా అయోమయంగా ఉందండి. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. జాగ్రత్తగా విను. పరమాత్మ ఆత్మలు ఒక్కలాగే ఉంటాయి. అర్థమైందా? మరీ ఒక్కలాగే ఎలా ఉంటాయండి? పరమాత్మ జ్ఞానం అసంకుచితం, ఆత్మల జ్ఞానం సంకుచితం కదా. ఆ భేదం తప్ప మిగిలిందంతా ఒకటే కదా. సపోజ్ ఏదైనా ఒక ఆత్మకి జ్ఞానం అసంకుచితం అయిందనుకో, అప్పుడు పరమాత్మతో పూర్తి సామ్యమే కదా. అవును. అప్పుడు పరమాత్మ మిగిలిన ఆత్మల్ని ఎలా చూస్తాడో ఈ ఆత్మను కూడా అలాగే చూస్తాడు కదా. కావచ్చు. పరమాత్మకి ఆత్మలన్నీ తన వంటివే అని తెలుసు కదా. తెలుసు.
పరమాత్మ జ్ఞానం ఎలాంటిదో ఈ ఆత్మకి ఉన్న జ్ఞానం కూడా అలాంటిదే అనుకున్నాం కదా. అనుకున్నాం. అందుచేత తనకు పరమాత్మకు సామ్యం ఉందని ఎరిగినందుచేత కలిగిన ఏకత్వ భావం ఉన్నది ఈ యోగికి 3వ దశలో. దీనివలన అన్ని ఆత్మల వలె ఉన్న పరమాత్మను యోగమందు భజించి సేవించి యోగము నుండి లేచిన తర్వాత కూడా ప్రాకృత విషయాల్లో ప్రవర్తిస్తూ కూడా ఏ శరీరములోని ఆత్మను చూసినా సామ్యము చేత పరమాత్మనే చూసినట్లుగా వర్తిస్తాడు. ఇక్కడ కూడా అంతర్యామి కాదన్న మాట కాదు, సామ్య స్థితినే చెప్తున్నారు. సరే, అర్థమైంది. పరాకాష్ఠ దశ చెప్పిన 32వ శ్లోకం చెప్పండి. 32వ శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం. 2622 ప్రశ్నలు మనం తెలుసుకున్నాం. దాసోహం.